హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మనం ఉప్పు చేప లేదా ఎండు చేపలు కోడిగుడ్లు పులుసు ఎట్లా చేసుకోవాలో టేస్టీ అండ్ యమ్మీగా సింపుల్గా చూసేద్దాం. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చుంటాను, దాన్ని కూడా వెళ్ళి ఫాలో అయిపోండి. ఈ ఉప్పు చేపల్ని ఇలా కోసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇట్లా మనం కత్తిపీట ఉంటే మనకి ఈజీ అవుతది. నాకు కత్తిపీటతో రాదు కాబట్టి ఇట్లా కొంచెం పెద్ద నైఫ్ తీసుకొని స్ట్రెయిట్‌గా పెట్టి కట్ చేసుకుంటున్నాను. పడుకోబెట్టి కట్ చేస్తుంటే అది కట్ కావట్లేదు. చాలా మొండిగా ఉంది. అందుకని నుంచోబెట్టి ఇట్లా కట్ చేస్తున్నాననమాట. ఇవి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అట్లా వేడి నీళ్ళలో వేసి నానబెట్టండి. సో దట్ పైనున్న మనకి డస్ట్ గానీ, ఆ పులుసు గానీ మొత్తం పోతదనమాట. తర్వాత నాకు సరిపడా మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, పులుసు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ కావాలి కాబట్టి ఒక 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఇట్లా ముక్కలు కోసేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఇట్లా స్లిట్స్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి చింతపండు పులుసేస్తాం కాబట్టి ఇందులో ఒక్క టమాటో సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. మళ్ళా ఫ్లేవర్ మారిపోతది కాబట్టి ఒక మీడియం సైజ్ టమాటో తీసుకోవాలి. మనకి నీచు కూరలు వాటిలో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఎండు చేపలని వేపుకుంటాం కదా! మంచిగా వేగాలంటే ఒక చుక్క నూనె ఎక్స్ట్రా పడుతుందనమాట. మనకి ఎండు చేపలు నీచు వాసన రాకుండా ఉండడానికి తినేటప్పుడు కొంచెం ఆయిల్‌లో పసుపు వేసుకొని వేయించుకుంటే మంచి రంగులో వేగుతాయి. తర్వాత మనకి నీచు వాసన రాదనమాట. ఈ చేపలను నేను మొత్తం వేడి నీళ్ళలో నానబెట్టి మొత్తం పైనంతా గీరేసుకున్నానండి. మొత్తం పొట్టంతా పోయేటట్టు. ఎడ్జెస్ మటుకు నీట్‌గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటేసుకొని చక్కగా వేయించేసుకోవడమే. రెండు సైడ్స్ మంచిగా తిప్పుతా వేయించుకోవాలి. ఫస్ట్ మనం ఉప్పు చేప ముక్క వేసేటప్పుడు కొంచెం హైలోనే ఉండాలి ఫ్లేమ్. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా లోపల వరకు వేగేటట్టు మంచిగా వేపుకోవాలనమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి పులుసు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి 2 ఎక్స్ట్రానే పడతాయి. పచ్చిమిర్చి అవి కొంచెం అలా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి సాఫ్ట్‌గా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఈ కూరలో సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉప్పు చేప ముక్కల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోకపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. కానీ ముందే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తినలేము, ఉప్పు ఉప్పు అయిపోతుంది అనమాట. మంచిగా ఇవి మగ్గే వరకు మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ చెక్క మగ్గే వరకు మనం ఈ గుడ్లని ఒలిచేసుకుందాం. ఎగ్స్ అన్ని ఇలా మనం పులుసు కూరలు వండుకున్నప్పుడు గుడ్లకి 2 పక్కల 3 పక్కల ఘాట్లు పెట్టుకుంటే పులుసు మంచిగా వాటిలోకి వెళ్ళి గుడ్డు తినేటప్పుడు బాగుంటుందన్నమాట. చక్కగా ఇట్లా ఒక 3 ఘాట్లు సరిపోతుంది. పులుసులో వేసుకున్నప్పుడు పులుసు లోపల వరకు వెళ్ళి మనకి టేస్ట్ బాగుంటుంది. మన చెక్క ఉల్లిపాయ అంతా ఇలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మనం ఈ ఎండు చేపల పులుసుల్లో ఇలా చేసుకునే వాటిల్లో ఎలాంటి మసాలా వేయకూడదు, ఎందుకంటే పులుపు కూరలు కదా.
చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఇలా వేపేసుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది ఎక్కడ మాడకూడదండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక్క టమాటా సరిపోతుంది. పులుసు కూర కాబట్టి ఒక్క టమాటా చాలు మనకు. ఇలా టమాటా చూసారా మంచిగా మగ్గిపోయింది. ఇందాక నేను చేపలు వేసేటప్పుడు పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకొంచెం అనమాట టమాటా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మీకు ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసుకొని కారం వేసుకోండి. పులుసు కాబట్టి నేను ఒక కారం ఎక్కువ వేస్తున్నాను, కారం మేము మంచిగానే తింటాం. ఈ కారం వచ్చేసి ఆంధ్ర కారం అనమాట. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి వేసుకొని దంచుకున్న కారం అనమాట. ఇలాంటి పులుసుల్లోకి ఆంధ్ర కారం చాలా టేస్ట్ బాగుంటుంది. నేను చింతపండు పులుసు తీసుకున్న దాంట్లోనే నాకు పులుసుకి సరిపడా వాటర్ కూడా కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట. అది ఇందులో వేసుకుంటాను. నాకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకుంటాను. ఇలా మనకు ఒక మరుగు వచ్చిన తర్వాత మనం వేపుకున్న ఎండు చేపలు మంచిగా ఇవి పులుసులో మరిగి తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. గుడ్లు ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా పులుసును మరిగించుకోవాలి. చూసారా చక్కగా పులుసులో మంచిగా ఆయిల్ తేలింది కదా. లాస్ట్లో ఒక 2 మినిట్స్ దింపేసే ముందులో మంచిగా కొత్తిమీర ఎక్కువ వేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో పెడితే మంచిగా ఆయిల్ పైకి తేలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది పులుసుకు పట్టి బాగుంటుంది. ఇలా వేడి వేడి అన్నంతో వడ్డించుకుంటే సూపర్ ఉంటుంది. అలా అన్నంలో పులుసు కలుపుకొని కొంచెం గుడ్డు ముక్క, ఒక ఉప్పు చేప పెట్టుకొని తింటుంటే ఈ వెదర్కి చాలా అంటే చాలా కమ్మగా హాయిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.